2 రోజుల అతి భారీ వర్షాలు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వరుస అల్ప పీడనాలు వాయుగుండంగా మారే అవకాశం. 2 రోజులు భారీ వర్షాలు, వారం నుంచి వానలు దంచుతానే ఉన్నాయి. రైతుల కళ్ళాలల్లో ధాన్యం ఎక్కడిదక్కడ ఉన్నది. ఎత్తలేదు, కాంటా పెట్టలేదు. ఈ వాన కొట్టింది, మ్యాచర్ రాలేదు అని చెప్పేసి 14, 13 వస్తేనే ఆ కాంటా పెడతా ఉన్నారట. ఈ మ్యాచర్ శాతము 14, 13 వస్తుందా ఈ వానలకు? జనాలు అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం పోకడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద ఉన్నోళ్ళేమో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారట. 22, 23 మ్యాచర్ వస్తా ఉన్నది వానకు దడిచి. నిన్న గిట్లా ధాన్యం పట్టుకుంటే నీళ్లు గారిపోతున్నాయి. అలా మొత్తం చాలా బాధ అనిపించింది, గుండె తరక్కవైంది ఆ ముచ్చట చూస్తే. రైట్, ఇక రైతులకైతే ఒక ఘోరమైన సిచ్యువేషన్. ఇది అతి భారీ వర్షాలు ఉన్నాయట. ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయట. ఏం చేసిండ్రు? దీనికి మెయిన్ కారణం నేను చెప్తా. ఏం చేసిండ్రు? నీళ్లు లేటుగా వదిలిండ్రు. ఎట్లా లేటుగా వదిలిండ్రు? కాళేశ్వరంతో ప్రయోజనం లేదు, కాళేశ్వరం అడవైపోయింది, ఆగమైపోయింది, కాళేశ్వరంతో గింత కూడా ఉపయోగం లేదు అని చెప్పేసి ప్రాపగండ లేపడం కోసం వచ్చిన నీళ్ళన్నిటి పారెచ్చి ఆ ఉన్న నీళ్లను వెనకసీర వదిలిండ్రు. అది వెనకసీర ఎట్లా వదిలిండ్రు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వంటి వాళ్ళు లేఖలు రాస్తే కానీ నీళ్లు విడుదల చేయలే. అది 1 నెల రోజులు లేటుగా విడుదల చేసిర్రు. ఈ లేటుగా విడుదల చేసే వరకు ఏమైంది? లేటుగా పంట వేసుకున్నారు. ఈ లేటుగా పంట వేసుకునే వరకు లేటుగా వచ్చింది. ఇప్పుడు దానికి తగ్గట్టు కొద్దిగా ముందుగాలనే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ అయినాయి. ఇక ఈ కారణంగా అక్కడ మొదలైంది. నీళ్లు లేటుగా విడుదల చేసి నుంచి మొదలైంది. అదే నీళ్లు తొందరగా విడుదల చేస్తే ఇలా రైతులు పంట పొలాలు తొందరగా వేసుకునేటోళ్ళు, పంట చేతికి తొందరగా వచ్చేది, తొందర కాంటాలు పెట్టేటోళ్ళు, తొందర పోయేటి వడ్లు. ఈ కాళేశ్వరం నీళ్ళు వచ్చిన నుంచి వడ్ల శాతం పెరిగింది, వడ్ల పంట దిగుబడి పెరిగిపోయింది. కొన్న పాపన ఊతలేరు, కళ్ళాలలో ధాన్యం అట్లనైతే ఉన్నది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో రైతన్నలకు అని చెప్పేసి.